ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టువారి మీదను నిలుచుచున్నది. ఈ లోకంలో సీసీ కెమెరాలు మన తప్పులను గమనిస్తాయి, కానీ దేవుని దృష్టి అలా కాదు. ఆయన కన్నులు ప్రేమతో జాలిగల తండ్రిలా మనల్ని గమనిస్తుంటాయి. ఎవరైతే దేవుని మాటకు గౌరవమిస్తారో, భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుడే నాకు సహాయం చేస్తాడు అని ఆశతో ఎదురుచూస్తారో, ఆయన కృప కొరకు ఎదురుచూస్తూ ఉంటారో వారిని ఆయన విడిచిపెట్టడు. కష్ట సమయంలో ఆయన చూపు మన మీద ఉందంటే చాలు, మనకు ఏ హాని కలగదు. ఆయన మనల్ని కాపాడి పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆదికాండము 16 మరియు 21లో హాగరు అరణ్యంలో ఒంటరిగా దిక్కులేని స్థితిలో తన బిడ్డ చనిపోతాడేమోనని ఏడుస్తూ కూర్చుంది. లోకం ఆమెను వెలివేసినా దేవుని దృష్టి ఆమె మీద నిలిచింది. దేవుడు ఆమె కన్నీటిని చూసి ఒక దేవదూతను పంపి నీటి ఊటను చూపించి వారిని బ్రతికించాడు. అందుకే ఆమె దేవునికి యెహోవా ఏల్ రోయి, నన్ను చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. మన కన్నీటిని కూడా ఆయన చూస్తాడు. హాగరు వలె నీవు కూడా దీవెన పొందాలి అనుకుంటే దేవుని ఎదుట భయభక్తులు కలిగి నడుచుకోవాలి. అప్పుడే ఆయన దృష్టి నీపై ఉంటుంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ దృష్టి నా మీద ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మనుషులు నన్ను మరచిపోయినా నన్ను చూచుచున్న దేవుడవు నీవే. నేను నీ యందు భయభక్తులు కలిగి నీ కృప కోసం కనిపెట్టుకుంటున్నాను. హాగరును ఆదరించినట్లుగా నన్ను కూడా ఆదరించి నా అవసరాలను తీర్చుమని యేసునామంలో వేడుకుంటున్నాను. ఆమీన్.